వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. సో ఇది ఏ చాప్టర్ నుంచి అనేది మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ కదా. సో ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మనకి స్ట్రెస్లో ఉంటాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకొని ఈజీగా ఎలా నేర్చుకోవాలని ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో తెలియాల్సిన ఏమేమంటే నేను చెప్తాను ఇక్కడ కన్క్లూజన్. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఒకటి ఏంది, కిర్చాఫ్ రూల్స్. కిర్చాఫ్స్ యొక్క రూల్స్ తెలిసి ఉండాలి. సెకండ్ మీకు ఏం తెలిసి ఉండాలంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఏంటిది, వాట్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అండ్ దీని స్ట్రక్చర్ అన్నీ తెలిసి ఉండాలి. ఇది ఎలా డ్రా చేస్తాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే. థర్డ్ బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథ్స్. ఓకేనా స్టూడెంట్స్? సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిర్చాఫ్ రూల్స్ నేర్చుకుందాం. సో ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా, ఇది సెకండ్ లా. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫస్ట్ కిర్చాఫ్ లా ఏం చెప్తుందంటే ఏవైతే కరెంట్స్ ఉంటాయో ఒక వైర్ నుంచి వచ్చే కరెంట్స్, లైక్ సపోజ్ ఇక్కడ వైర్ నుంచి ఒక కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది. ఓకే. అండ్ సపోజ్ ఇక్కడ నుంచి ఇలా కరెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది నోడ్ సెంటర్ది. ఇక్కడ నుంచి I1 వస్తుంది, I2 వస్తుంది, I3 వస్తుంది. సో ఇక్కడ నుంచి I5 బయటకు వెళ్తుంది, I4 బయటకు వెళ్తుంది. అంటే ఏవైతే కరెంట్స్ ఇవి ఇన్సైడ్ కరెంట్స్ లోపలికి వస్తున్నాయి, ఇన్ కరెంట్స్, ఇవి అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఏవైతే కరెంట్స్ ఇన్సైడ్ వస్తున్నాయో అవే కరెంట్స్ బయటకు వెళ్తే దట్ ఈస్ కాల్డ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో టోటల్ కరెంట్ ఇన్సైడ్ షుడ్ బి ఈక్వల్ టు టోటల్ కరెంట్ అవుట్ సైడ్. అంటే I1 + I2 + I3 = I4 + I5. దిస్ ఈస్ ద కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో నేను ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే రాస్తాను. ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్ ద ఆన్సర్. ఇక్కడ నుంచి 2 amperes కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి 2 amperes కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక 3 ampere కరెంట్ వస్తుంది. అండ్ వాట్ ఈస్ కరెంట్ ఫ్రమ్ దిస్ I1? సో ఇది మీరైతే కామెంట్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో లెట్స్ మూవ్ టు సెకండ్ రూల్, దట్ ఈస్ కిర్చాఫ్ సెకండ్ లా. ఏవైతే టోటల్ వోల్టేజెస్ ఉంటాయో ఒక లూప్లో అవన్నీ జీరో ఉంటాయి అన్నమాట, జీరో అవుతాయి అన్నమాట. ఆల్వేస్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. సో మీరు VAకి ఈ Bకి మధ్యన పొటెన్షియల్ చూసినా ఇక్కడ ఈ పొటెన్షియల్ ప్లస్ Bకి Cకి అండ్ Cకి Dకి ప్లస్ D + A, ఇక్కడ టోటల్ లూప్లో ఏదైతే లూప్ ఉందో ఈ లూప్ మొత్తం యొక్క పొటెన్షియల్ అనేది జీరో అవుతుంది. దీన్నే కిర్చాఫ్ సెకండ్ లా అంటాం. సో ఇవి రెండు నేర్చేసుకున్నారు కాబట్టి ఇవే సూపర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. వీట్స్టోన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక బ్యాటరీ నుంచి ఒక కేబుల్ తీసుకుంటారు అనమాట. ఇలా ఒక కేబుల్ తీసుకొని ఇక్కడ మీకు ఒక రెజిస్టర్స్ ఉంటాయి, 4 రెజిస్టర్స్. ఇదొక రెజిస్టర్, ఇదొక రెజిస్టర్, ఇదొక రెజిస్టర్, ఇదొక రెజిస్టర్. సో టోటల్ మీ దగ్గర 4 రెజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ 4 రెజిస్టర్స్ ఉంటాయి. యూ షుడ్ హ్యావ్ 4 రెజిస్టర్స్. 4 రెజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది సెంటర్లో ఉంది కదండి ఇక్కడ మీటరు. ఈ మీటరు మనకు కరెంట్ని మెజర్ చేస్తుంది అనమాట. కరెంట్ మెజరింగ్ మీటర్. దీన్ని ఏమంటాం మరి? గ్యాల్వనోమీటర్. దీన్ని మనం గ్యాల్వనోమీటర్ అంటాం.
అంతే. ఇక్కడ మనకు కావాల్సిన ఇవి ఓన్లీ. అండ్ ఇక్కడ బ్యాటరీ, 4 రెసిస్టర్స్, ఒక బ్యాటరీ, ఒక కరెంట్ మెజరింగ్ మీటర్, దాన్ని మనం గ్యాల్వనోమీటర్ అంటాం. సో మనకి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇది 3D విజువలైజేషన్. ఇప్పుడు 3Dలో చూస్తున్నాం ఇది. ఇప్పుడు మనము దీన్ని మన బుక్స్లో కానీ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ ఇది డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 రెసిస్టెన్స్, 1 రెసిస్టెన్స్, 2 అండ్ 3 అండ్ 4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇది బ్యాటరీ. ఈ సెంటర్లో ఉండేది గ్యాల్వనోమీటర్. దీంట్లో మనం కరెంట్ మెజర్ చేస్తాం. సో మరి వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ఈ రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ గ్యాల్వనోమీటర్ రీడింగ్ అనేది ఇది రీడింగ్ చేస్తుంది కదా కరెంట్ని. ఈ గ్యాల్వనోమీటర్ రీడింగ్ని మనం 0 వేయాలి. కరెంట్ ఫ్రమ్ గ్యాల్వనోమీటర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇది ఈ కండిషన్ మనకు రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెసిస్టర్స్, ఇక్కడ ఈ రెసిస్టర్స్. సో ఈ రెసిస్టర్స్ని మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి ఈ సెంటర్లో ఏదైతే ఉందో మనకి గ్యాల్వనోమీటర్ ఏదైతే ఉందో అది మనకు 0 రీడింగ్ వచ్చేటట్లు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ రూల్ అనేది అప్లై చేద్దాం. ఈ ఫస్ట్ లా ప్రకారంగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏదైతే కరెంట్ ఇందులో నుంచి వస్తుందో I1 నుంచి, అదే కరెంట్ ఇందులో నుంచి వెళ్ళాలి. అదే కదా లూప్ రూల్. ఇదిగోండి, ఇది ఒక లూప్ అనుకుంది. ఇక్కడ నుంచి ఒక వైర్ వచ్చింది. ఏదైతే కరెంట్ ఇందులో నుంచి వచ్చిందో అది ఈ కరెంట్ ఈ వైర్ నుంచి వెళ్ళాలి. ఈ ఇల్లు నుంచి అయితే కరెంట్ వెళ్ళకూడదు. సో I1 షుడ్ ఈక్వల్ టు I3. ఇది 1. నెక్స్ట్ ఈ లూప్కి వచ్చేద్దాం. ఈ లూప్లో మీరు చూసుకున్నట్లయితే I2 ఉంది. ఈ లూప్ నుంచి ఈ లూప్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ లూప్ అంటే ఈ వైర్ నుంచి ఈ వైర్లోకి వెళ్తుంది కరెంటు. సో ఇక్కడ I2 వచ్చేసి మనకు ఈక్వల్ టు I4 అనమాట. ఇది సెకండ్. ఇది మనం ఫస్ట్ రూల్ అప్లై చేసినాం. సెకండ్ రూల్ ఇప్పుడు సెకండ్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒకటి వైర్ వచ్చి ఇలా రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి కరెంట్ I వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ R ఉందనుకోండి. అప్పుడు మీరు కరెంట్ డైరెక్షన్లో లూప్ ద్వారా కరెంట్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుందంటే -IR. ఒకవేళ ఇక్కడ మీరు ఒక వైర్ వచ్చి ఇలా ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, అప్పుడు కరెంట్ ఇలా పాస్ అవుతుంది. మీరు ఈ డైరెక్షన్లో లూప్ని ఎంచుకుంటే ఇప్పుడు +IR అవుతుంది. ఇది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను A అనుకుంటా, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం, ఇది D అనుకుందాం. సో ఫస్ట్ నేను ABDA ఎంచుకున్న లూప్. సో ఇప్పుడు ABDA కదా. సో ఇక్కడ నుంచి నేను ఇలా వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ I1 ఉంది, R1 ఉంది. నేను కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నా. అప్పుడు నేను ఏం రాసుకుంటా, -I1 R1. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఏమవుతుంది, ఇందులో పొటెన్షియల్ 0 అక్రాస్ ABD ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను వెళ్తున్నా కరెంట్ డైరెక్షన్లోనే. ఇక్కడ ఈ లూప్ కాదు మనం వెళ్ళాల్సింది, ఇక్కడ సైడ్ వెళ్ళాలి. సో ఇలా వచ్చేసి ఇప్పుడు ఇది లూప్ రూల్ కదా. సో ఇక్కడ కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, నేను కరెంట్కి అపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ +I2 R2 వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను కాస్త దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే నాకు I1/I2 ఈజ్ ఈక్వల్ టు R2/R1 వస్తుంది. సో ఇది మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది సో నెక్స్ట్ సెకండ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకొక లూప్ ఉంది కదా మనకు, ఇది BCDB.
ఇది BCDB లూప్కి వెళ్దాం. ఇక్కడ B నుంచి ఫస్ట్ Cకి వెళ్ళాలి. B నుంచి Cకి వెళ్తున్నాను నేను. కరెంట్ చూడండి, కరెంట్ లెట్ మీ రబ్ దిస్. సో కరెంట్ కూడా ఈ డైరెక్షన్లోనే వస్తుంది. నేను కూడా కరెంట్ డైరెక్షన్లోనే వెళ్తున్నా. సో ఐ షుడ్ రైట్ -I3R3 ప్లస్. సో ఇక్కడ నుంచి చూడండి సేమ్ కరెంట్ డైరెక్షన్కి నేను కరెంట్ ఇలా వస్తుంది, నేను అపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నా. సో ఐ షుడ్ రైట్ అపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నా కాబట్టి I4R4 రాస్తా ప్లస్. ఇక్కడ పొటెన్షియల్ ఈ బీకి డీకి మధ్యన పొటెన్షియల్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. సో దీన్ని మళ్ళీ నేను రిసాల్వ్ చేస్తే నాకు వస్తుంది I4 షుడ్ ఈక్వల్ టు R4/R3. సో మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ రూల్ ఇక్కడ అప్లై చేసినాం కదా. ఫస్ట్ రూల్ ప్రకారం I1 ఏమొస్తుంది, I1 ఈజ్ ఈక్వల్ టు I3. సో I3 దగ్గర నేను I1 వేసుకుంటా అపాన్ I4 దగ్గర I2 వేసుకుంటాను I2. సో ఇప్పుడు నాకు ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు మనకి ఏమొస్తుంది, సో I3 వచ్చేసి I1 కదా. ఇప్పుడు I1/I2 వచ్చేసి మనకు R/4 వచ్చాయి. అండ్ ఇక్కడ I1/I2 వచ్చేసి R2/R1. సో నేను ఇక్కడ ఈ I1 I2 ప్లస్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటా. R4/R3 ఈజ్ ఈక్వల్ టు R2/R1. R1/R2 ఈజ్ ఈక్వల్ టు R3/R4. ఇది కండిషన్, బ్యాలెన్స్డ్ కండిషన్. ఇలా వచ్చిందనుకో దీన్ని మనం బ్యాలెన్స్డ్ కండిషన్ అంటాం. బ్యాలెన్స్డ్ కండిషన్. అండ్ ఇక్కడ మనకు రీడింగ్ గ్యాల్వనోమీటర్ యొక్క రీడింగ్ 0 వస్తుంది. గ్యాల్వనోమీటర్ యొక్క రీడింగ్ 0 వస్తుంది. అండ్ గ్యాల్వనోమీటర్ బ్యాలెన్స్ కండిషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రాబ్లం. దిస్ ఈజ్ 8 మార్క్స్ ప్రాబ్లం ఫ్రమ్ యువర్ ఫిజిక్స్. సో మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.